మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో, అతి పరిశుద్ధమైన నామంలో, ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈనాటి మన ఆరాధనకు సహాయకరంగా 33వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. తలలు వంచుకొని కళ్ళు మూసినట్లు తెచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవను, మహోన్నతుడవను, పరిశుద్ధుడవను, నిత్య నివాసి అయిన దేవా, మరొకసారినైనా ఈ రీతిగా మరొక నూతనమైనటువంటి ప్రభుదినాన మీ మందిరములో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, సజీవుడైన నిన్ను గణపరచడానికి, స్తోత్రించడానికి, కీర్తించడానికి మా ప్రభువా, మా జీవితాలలోనైనా మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, అనేకులకు లేనటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి, తరుణాన్ని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. ఇంతవరకు నాయన మేము పాడినటువంటి పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి, గణపరచడానికి సహాయం చేశారు. స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మా తండ్రి. ఈ ఆరాధనకు మా ప్రభువా సహాయకరంగా మా వినికిడిలో మీరు ఉంచినటువంటి ఈ లేఖన భాగాన్ని మా ప్రభువా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. ఏ హృదయానికి ఏ మాట అవసరమై ఉంటుందో ఆ రీతిగా పలికించమని ప్రార్థన చేస్తుంటున్నాను మా ప్రభువా. నా మాటలు, నా ఆలోచనలు, నా జ్ఞానము, నా సంకల్పము నశించిపోయేవి, ఎవరిని కదిలించలేవు, ఉజ్జీవింపచేయలేవు. కానీ మా ప్రభువా, మీ ఆలోచన, మీ మాట మమ్మల్ని ఉజ్జీవింపచేస్తుంది, మమ్మల్ని హెచ్చరిస్తుంది. ఆ రీతిగా మేము కూడా మా ప్రభువా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి సర్వసత్యములోనికి మమ్మల్ని మీరు నడిపించమని ప్రభువా ప్రార్థన చేస్తుంటున్నాను మా తండ్రి. మరి ముఖ్యంగా మీ సన్నిధిలో నిలవబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేని వాడను మా ప్రభువా, నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలిగిన వాడను అని చెప్పి మా ప్రభువా మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా, మీ నడిపింపు, మీ ఆలోచన మాకు అనుగ్రహించి నడిపించమని, అన్ని విషయాల్లో మెండైన సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ 33వ కీర్తనలో విశ్వాసులుగా ఎటువంటి ఆరాధనని చేయాలో, లేక దేవుడు ఎటువంటి ఆరాధనను కోరుకుంటున్నాడో ఈ యొక్క 33వ కీర్తనలో మనము చూడవచ్చు. అయితే ఈ కీర్తనని మొత్తం 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 3 వచనాలలో దేవుడిని ఆరాధించమనేటువంటి పిలుపుతో ఈ యొక్క కీర్తన ప్రారంభించబడుతూ ఉంటుంది. 3 వచనాల్లో కూడా 5 సార్లు ఆయనను ఆరాధించాలి అని మనల్ని పిలుస్తున్నట్లుగా, ప్రేరేపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆనందగానము చేయుడి, 2వ వచనంలో యెహోవాను స్తుతించుడి, ఆయనను కీర్తించుడి, 3వ వచనంలో నూతన కీర్తన పాడుడి, ఇంపుగా వాయించుడి అని మొదటి 3 వచనాలలో 5 సార్లు కీర్తనాకారుడు మనల్ని సజీవుడైనటువంటి దేవుని, పరిశుద్ధుడైనటువంటి దేవుని ఆరాధించాలి అనేటువంటి ఒక పిలుపుతో ఈ యొక్క కీర్తన ప్రారంభించబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత 4వ వచనం నుంచి 19వ వచనం వరకు మనము దేవునిని ఎందుకు ఆరాధించాలో అనేటువంటి అనేకమైన అంశాలతో, అనేకమైనటువంటి కారణాలతో ఆ యొక్క వచనాలు నింపబడి ఉంటున్నాయి. ప్రాథమికంగా ఎందుకు దేవుడిని ఆరాధించాలి అనేటువంటి విషయాలతోనే ఈ యొక్క కీర్తనలో ఎక్కువ భాగము మరి నింపబడినట్లుగా, రచించబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. చివరి 3 వచనాలలో 20, 21, 22 వచనాల్లో చూసినట్లయితే దేవుని పైన ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆయన మీద వ్యక్తము చేస్తూ, దేవుని గురించి మనం విన్నటువంటి ప్రతి దానికి, దేవుని గురించి మనము తెలుసుకున్నటువంటి ప్రతి దానికి కూడా ఆయనకు స్పందించాలి, ప్రతిస్పందించాలి అనేటువంటి మాటలతో ఈ యొక్క కీర్తన ముగించబడుతూ ఉంటుంది ప్రియులారా. అయితే వాస్తవంగా ఈ యొక్క కీర్తనలో 4 ప్రశ్నలకి మనము సమాధానాలు వెతుక్కోవచ్చు ప్రియులారా. అంటే ఎవరు ఆరాధించాలి, లేక
ఆయనను ఆరాధించేటువంటి వ్యక్తులకి ఉండవలసినటువంటి లక్షణాలు లేక అర్హతలు ఏ రీతిగా ఉండాలి అనేటువంటి ఒక ప్రశ్న మన ఎదుట ఉంటుంది. ఆ తర్వాత ఆరాధనలో ఏ ఏ అంశాలు మిళితమై ఉండాలి అనేటువంటి వచనాలు కూడా మనము చూడవచ్చు. ఆ తర్వాత ఎందుకు ఆరాధించాలి అనేటువంటి అంశం కూడా మనము ధ్యానం చేయవచ్చు. ఆ తరువాత మరి ఎలా ఆరాధించాలి అనేటువంటి 4 ప్రశ్నలకి సమాధానాలు ఈ యొక్క కీర్తనలో మనము చూడవచ్చు. అయితే మొట్టమొదటిగా ఎవరు ఆరాధించాలి అనేటువంటి ప్రశ్నని గనక మనం వేసుకున్నట్లయితే మొదటి వచనంలో చెప్తూ ఉంటున్నాడు కదా, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని ఎదుట దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడి ఉంటున్నారో వారి యొక్క ఆరాధనని దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే నీతిమంతులను ఆరాధించమని ఈ యొక్క కీర్తన పిలుస్తూ ఉంటుంది. మొదటి వచనము 2వ భాగములో నీతిమంతులకు స్తుతించటం కంటే లేక ఆయనకు స్తుతులు చెల్లించటం కంటే మెరుగైనది తగినది మరొకటి లేదు అనేటువంటి అర్థముతో స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయము 10 నుంచి 18 వచనాలు, ఆ తర్వాత ఆమోసు ప్రవక్త కూడా 5వ అధ్యాయము 20 నుంచి 28 వచనాల్లో దీనికి వ్యతిరేకంగా వారు రాస్తూ వచ్చారు. ఇక్కడేమో నీతిమంతులు ఆయనను ఆరాధించాలి అనేటువంటి వచనం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యెషయా ప్రవక్త కానీ ఆమోసు ప్రవక్త కూడా దానికి వ్యతిరేకంగా, అంటే దుష్టులు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తున్నట్లు నటిస్తూ ఉంటున్నారో అటువంటి ఆరాధన దేవుని సన్నిధికి చేరదని, అటువంటి ఆరాధనని దేవుడు అసహ్యించుకుంటాడు అనేటువంటి విషయాన్ని ఆ ఇద్దరు ప్రవక్తలు కూడా తేటచెల్లము చేసి ఉంటున్నారు. వాస్తవంగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన మాటలు మన పాటల కంటే కూడా మన ఆరాధించేటువంటి హృదయ స్థితి మీద ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవుడు కోరుకునేటువంటి ఆరాధన ఎటువంటిది అంటే మన హృదయములో నుంచి వచ్చే సువాసనతో కూడినటువంటి ఆరాధనని, ఆయన ఆగ్రాణించేటువంటి ఆరాధనని మనము అర్పింపవలసిన వారమై ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ దేవునిని మహిమపరచడానికి, ఘనపరచడానికి, హెచ్చించడానికి తగినటువంటి జీవితము మనము జీవించగలుగుతూ ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం, పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, వాస్తవానికి పాత నిబంధనలో నీతిమంతులు లేక యథార్థవంతులు అనేటువంటి మాటను గనక మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఎప్పుడూ కూడా పాపము చేయనటువంటి వారి గురించి కానీ లేక పరిపూర్ణమైనటువంటి వ్యక్తులని ఆ యొక్క మాటలు సూచించట్లేదు. కానీ పాత నిబంధనలో భక్తులు వారి జీవితాలను ప్రభువుకు సమర్పించి సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడి సంపూర్ణముగా ఆయనను విశ్వసించి ఆయన యందు నమ్మిక ఉంచి జీవించినటువంటి భక్తులుగా వారంతా కూడా ఉంటూ ఉన్నారు. అయితే వారు ఎప్పుడైనా కూడా తెలియక పొరపాటున పాపం చేసినప్పుడు కానీ లేక తెలిసి పాపం చేసినప్పుడు కానీ ధర్మశాస్త్రములో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆ యొక్క బలులు, సరైనటువంటి బలులు అర్పించటం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడి ఉంటున్నారు. దేవుడు మాత్రమే వారి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తము చేయగలిగినటువంటి దేవుడు అని గ్రహించినటువంటి వారే వారి జీవితాలలో నీతిని కొనసాగించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే క్రొత్త నిబంధనలో జీవిస్తున్నటువంటి నీ కొరకు నా కొరకు కూడా మన కొరకు పరిపూర్ణమైనటువంటి త్యాగము చేసింది, మన జీవితాలను నీతిమంతులుగా నిర్దోషులుగా చేసింది మాత్రము ముమ్మాటికి యేసు క్రీస్తు ప్రభువారు అనేటువంటి సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మనకు లేనటువంటి నీతిని, మనము అంతకు ముందు ఎప్పుడు ఎరగనటువంటి నీతిని దేవుడు మనకు ఆపాదించడానికి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కుమారుని, అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకానికి సజీవుడిగా, నరావతారిగా, శరీరధారిగా మన కొరకు పంపించి ఉంటున్నాడు. తద్వారా ఆయన యొక్క శరీరము ఆ శిలువ మీద మన కోసం అర్పించి ఆయన మనల్ని తండ్రి ఎదుట నీతిమంతులుగా, నిర్దోషులుగా చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆయన నీతి మన పాపాలను కడిగివేసి మనల్ని నీతిమంతులుగా చేసినట్లుగా మనము లేఖనాల ద్వారా
చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే మన జీవితాలలో ఎప్పుడు దేవుడు ఘనపరచబడతాడు, ఎప్పుడు మనము దేవునిని ఆరాధించగలిగేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి స్థితిలో మనము జీవించగలుగుతాము అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క నీతిని బట్టి మాత్రమే నేను రక్షించబడ్డాను, దేవుని యొక్క నీతి మాత్రమే నేను చేసిన ప్రతి పాపాన్ని నాకు అంటకుండా నా యొక్క ప్రతి పాపము నుంచి విమోచించి విడిపించి నన్ను నీతిమంతునిగా చేసింది అనేటువంటి ఆ యొక్క అర్థాన్ని, ఆ యొక్క అవగాహనను మనం కలిగి ఉంటామో, ఆ స్థితిలో మాత్రమే దేవుడు మన జీవితాలలో అర్పించేటువంటి ఆరాధన అంగీకరిస్తాడు అని చెప్పి మనము నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఇంకా ఎవరి ఆరాధనని దేవుడు ఎదురు చూస్తున్నాడు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే 8వ వచనంలో మరింతగా బలపరిచేటట్లుగా, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలను అనేటువంటి మాట చూస్తూ ఉంటున్నాం. అయితే అందరూ అనేటువంటి మాట ఆ వచనములో 2 సార్లు మనకి జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయనను ఆరాధించడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఈ భూలోకములో నివాసము చేసేటువంటి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఆయనను ఆరాధనను కోరుకుంటున్నాడు. ఆయన యందు భయభక్తులు నిలిపి ఆయనకు వెరసి ఆయనను ఆరాధించాలి అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అందుని గురించే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనేటువంటి ఒక గొప్ప కమిషన్ని మనము క్రొత్త నిబంధన కాలములో మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఆ రీతిగా దేవుడు ఆజ్ఞాపించాడు అని గనక ఆలోచన చేసినట్లయితే, ఈ లోకములో ఉన్నటువంటి సృష్టి ద్వారా, ఈ లోకములో సృష్టించబడినటువంటి ప్రతి సృష్టి ద్వారా ఆయన ఆరాధనను పొందుకోవాలి, ఆరాధించబడాలి అనేటువంటి గొప్ప ఉద్దేశముతో ఆయన ఆ రీతిగా సంకల్పించాడు. కాబట్టి ఆ రీతిగా ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ద్వారా ఆయన ఆరాధించబడాలి అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుని మందిరములోనికి వచ్చినటువంటి నీవు నేను కూడా యథార్థముగా దేవుని సన్నిధిలో ఆయనని ఆరాధించడానికి వచ్చి ఉంటున్నామా? దేవుడు మన జీవితాలలో అనుగ్రహించినటువంటి నీతిని కాపాడుకుంటూ నీతిమంతులముగా జీవిస్తూ ఆ నీతిమంతుడైనటువంటి దేవుని ఆరాధించడానికి నీవు నేను కూడా సంసిద్ధముగా ఉన్నామా లేదా అనేటువంటి ప్రశ్న ఒకసారి మన ముందు వినబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా నీతిమంతులముగా ఉండి యథార్థవంతులముగా ఉండి ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు ఏ రీతిగా ఆరాధించబడాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నాడో, ఆ రీతిగానే దేవుని మందిరములో చేరినటువంటి నీ ద్వారా నా ద్వారా కూడా ఆయన యందు భయభక్తులు నిలిపి నీతిమంతులుగా జీవించాలని, యథార్థవంతులుగా జీవించాలని, తద్వారా మనము అర్పించేటువంటి ఆరాధనని ఆయన ఆగ్రాణించడానికి ఎదురు చూస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఈ మొదటిగా ఆరాధనలో ఎవరు ఆరాధించాలి అనే దానికి గాను చాలా స్పష్టమైనటువంటి హెచ్చరికలు దేవుడి ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే, ఆరాధనలో ఏ అంశాలు ఇమిడి ఉంటాయి అని గనక ఆలోచన చేసినట్లయితే, మొదటి వచనములో తెలుగు బైబిల్ గ్రంథంలో ఆనంద గానము చేయుడి అని చెప్పి వ్రాయబడింది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో షౌట్ ఫర్ జాయ్ ఇన్ ద లార్డ్ అంటున్నాడు. అంటే ఆయనకు బిగ్గరగా ఆయనను మనము ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఉత్సాహముగా ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. సంతోషపూరితమైనటువంటి కేకలతో ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము అనేటువంటి సత్యాన్ని దేవుడి ఉదయకాల సమయంలో జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మొదటి వచనం 2వ భాగములో స్తుతించాలి అని చెప్పి మనకి నేర్పిస్తూ ఉంటున్నాడు. ఆరాధనలో ఆయన యొక్క గుణలక్షణాలను జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధించడం మాత్రమే కాదు, కానీ దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క మేలును బట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయనను స్తుతించవలసిన వారమై ఉంటున్నాం అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రశంసించటం లేదా స్తుతించటం అనేది ప్రాథమికంగా ఒకరి గురించి మంచి విషయాలు చెప్పటము, లేక ఒకరి గురించి తెలిసినటువంటి మంచి విషయాల గురించి ప్రతిస్పందించటం అనేటువంటి అర్థముతో స్తుతించటము లేక ప్రశంసించటం అనేది మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన ఎదుట ఆయనను మహిమపరిచే రీతిగా, ఆయనను ఘనపరిచే రీతిగా, ఆయనను హెచ్చించే రీతిగా మనము ప్రతిస్పందించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. 3వ వచనంలో చూసినట్లయితే,
రెండవ వచనంలో సితారాతో యెహోవాను స్తుతించుడి, పరితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి అని చెప్తూ ఉంటున్నాడు. అంటే సంగీత వాయిద్యములతో కూడా ఆయనను ఆరాధించవచ్చు అని చెప్పి మనము నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. మనము పాటలు పాడటము ద్వారా, ఆయనని కీర్తించటము ద్వారా, ఆయనను స్తోత్రించటము ద్వారా మనము ఆరాధించవచ్చు అని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఆ తరువాత ఆయన ఎదుట భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించాలి అని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 8వ వచనంలో చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు నిలుపవలెనని చెప్తూ ఉంటున్నాడు. ఆయనకి భయపడి ఆయన యందు భయభక్తులు నిలిపి ఆయనను ఆరాధించాలి అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. 20వ వచనంలో చూసినట్లయితే ఆయన యందు సంతోషించి మనము ఆయనను ఆరాధించాలి. ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆయన చేసేటువంటి మేళ్ల కొరకు ఎదురు చూస్తూ ఆయనను ఆరాధించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన యందు ఎదురు చూడటములో, ఆయన యందు విశ్వాసం ఉంచటములో, ఆయన యందు కనిపెట్టటములో మనము దేవునిని ఆరాధించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ఆయనకు ఎప్పుడైతే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, ఎప్పుడైతే ఆయనకు పాటల ద్వారా స్తుతిస్తామో, కీర్తిస్తామో, స్తోత్రిస్తామో, ఆయనను ఆరాధించగలుగుతూ ఉంటున్నాం అనేటువంటి గొప్ప సత్యాన్ని దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి మనము ఏ స్థితిలో ఉండి ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నాము, ఆయన కోరుకున్నట్లుగా మనము దేవుని ఆరాధించేటువంటి స్థితిలో, ఆ శ్రేష్టమైనటువంటి స్థితిలో నీవు నేను ఉంటున్నామా అనేటువంటి ప్రశ్నని ఈ ఉదయకాల సమయంలో మనము వేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అయితే 33వ కీర్తన 4వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా ఎందుకు దేవుని ఆరాధించాలి అనేందుకు గాను అనేకమైనటువంటి కారణాలు, అనేకమైనటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు ఈ యొక్క కీర్తనలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. 4వ వచనం కనుక చూసినట్లయితే యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. 5వ వచనంలో ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఆయన ఎటువంటి వాడో, ఎటువంటి గుణలక్షణాలు కలిగి ఉంటున్నాడో, ఆయన చేసేటువంటి కార్యాలు మన జీవితాలలో ఏ రీతిగా ఉంటాయో ఈ యొక్క 2 వచనాలు మనకి వివరిస్తూ ఉంటున్నాయి ప్రియులారా. ఆయన ఎంతో యథార్థవంతుడైనటువంటి దేవుడు. ఆయన నోట నుండి వెలువడినటువంటి ప్రతి మాట కూడా యథార్థమైనది అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన నీతిని న్యాయమును ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన న్యాయాన్ని, నీతిని ఇష్టపడేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయి అంటే ఆయన చేయునదంతయు కూడా నమ్మకమైనది అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన చేసే ప్రతి కార్యము కూడా నమ్మకమైనటువంటి కార్యం అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 5వ వచనం చివరి భాగంలో యెహోవా కృపతో ఈ భూమి నిండి ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఆయన చేసేటువంటి కార్యాలు మన జీవితాలలో నమ్మకమైనటువంటి కార్యాలుగా ఉంటున్నాయి. ఆయన చేసేటువంటి కార్యాలు కృపాభరితమైనటువంటి కార్యాలుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మారుతున్నటువంటి ప్రతి రోజు, ప్రతి సీజన్, ప్రతి జంతువు, ఈ లోకములో ఉండేటువంటి ప్రతి సృష్టి, ప్రతి వ్యక్తి కూడా ఆయనను ఆరాధించాలి. ఆయన ఎవరు, ఆయన మన కొరకు చేసేటువంటి కార్యాలు ఏమిటి అనేటువంటి అవగాహన కలిగినటువంటి వారమై ఆయనను ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని ఈ 5-6 వచనాల్లో మనము 4-5 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. 6వ వచనంలో చూసినట్లయితే యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగను అని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఎంత శక్తివంతమైనటువంటి మాటలు ఆయన కలిగి ఉంటున్నాడు. ఈ లోకములో కూడా బహుశా అధికారము కలిగినటువంటి వారు, హోదా కలిగిన వారు, సంపన్నులు అనేక మంది ఉండి ఉండవచ్చు, కానీ వారి నోటి మాట ద్వారా ఏ ఒక్క దానిని కూడా ఈ లోకములో సృష్టించలేరు. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన నోటి మాట చేత ఆకాశాన్ని, ఆకాశములో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా ఆయన సృష్టించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆయన నోటి ఊపిరి చేత ఆకాశములో ఉన్నటువంటి ప్రతి దానిని ఆయన కలుగ చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. 9వ వచనం మరింతగా ఈ యొక్క నోటి మాటను మరింతగా బలపరుస్తూ ఉంటుంది ప్రియులారా. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే
కార్యము స్థిరపరచబడెను అంటున్నాడు. ఆయన నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాటని కూడా ఆయన స్థిరపరచగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఆయన నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట, ప్రతి వాగ్దానము కూడా ఆయన సంపూర్ణముగా మన జీవితాలలో నెరవేర్చగలిగినటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనకి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఆ తరువాత 10వ వచనంలో చూసినట్లయితే అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును అని చెప్తూ ఉంటున్నాడు. 6వ వచనము 9వ వచనాలకి వ్యతిరేకంగా మానవులు ఏదైనా కూడా ఆలోచించినప్పుడు, మానవులు ఏదైనా సంకల్పించినప్పుడు ఆ యొక్క సంకల్పములు, ఆ యొక్క ఉద్దేశాలు నిరర్ధకము చేసేటువంటి దేవుడు నీవు నేను సేవించేటువంటి దేవుడు. కానీ ఆయన ఉద్దేశించింది, ఆయన సంకల్పించింది శాశ్వతమైనది, స్థిరమైనది అనేటువంటి ఉద్దేశముతో ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ప్రజలైతే తమ ప్రణాళికలను వారు సిద్ధం చేసుకుంటారు, కానీ దేవుడు తాను అనుకున్న సమయంలో ఆయన ఒక సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడు కాబట్టి ఆయన మాత్రమే చేయగలిగినటువంటి దేవుడు ప్రియులారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే మన గొప్ప ప్రణాళికల గురించి మనం పెద్దగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంతో ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతము అని మనము చెప్పుకోవాలంటాం. ఎందుకు అంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఆయన చిత్తములో ఉన్నప్పుడే ఆయన మన జీవితాలలో నెరవేర్చగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా, ఆయన సంకల్పానికి, ఆయన ఉద్దేశాలకి వ్యతిరేకంగా మనము ఏమి ఆలోచన చేసినప్పటికీ, ఏమి సంకల్పించినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ఆయన నిరర్ధకము చేసేటువంటి దేవుడు అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. 11వ వచనములో యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అలనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల జీవితాలలో వారికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వారికి వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకు ఆయన అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందుల్లో ఆయన్ని పెట్టినప్పటికీ కూడా వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, తన నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాటని కూడా వారి జీవితాలలో నెరవేర్చినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన ఆలోచన మాత్రమే మన జీవితాలలో సదాకాలము నిలిచి ఉండేటువంటి ఆలోచన. ఆయన సంకల్పము మాత్రమే తరములు కూడా నిలిచి ఉండేటువంటి సంకల్పం అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. 12వ వచనంలో చూసినట్లయితే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు అని చెప్తూ ఉంటున్నాడు. అలనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకు ఆయన ఆ మాట మీద కట్టుబడినట్లుగా, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు యొక్క దేశాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాలు ఆ జనాంగాన్ని నాశనము చేయాలని చెప్పి, ఆ దేశము ప్రపంచ పటం మీద మరెన్నడూ కూడా కనబడకుండా ఉండాలి అని చెప్పి అనేకమైనటువంటి దేశాలు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుడు తన ఆలోచనని ఈనాటి వరకు నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు తన సంకల్పాన్ని ఈనాటి వరకు మన ముందు పెడుతూ ఉంటున్నాడు. ఆ ఇశ్రాయేలు దేశాన్ని రక్షిస్తూ ఉంటున్నాడు, ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు, పోషిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన సదాకాలము నిలుస్తుందని చెప్పి మనము నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నీవు నేను కూడా ఏమి ఆలోచన చేసినప్పటికీ ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఆయన మన జీవితాలలో అంతిమంగా నెరవేర్చేది ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పము, ఆయన ఆలోచన మాత్రమే అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే 13 నుంచి 15 వచనాల్లో ఆ 3 వచనాల్లో కూడా దేవునిని ఆరాధించాలి అని చెప్పి మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాయి. దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన యందు విశ్వాసము కలిగి, ఆయన యందు ఆనందిస్తామో దేవుడు మన ద్వారా మన నుంచి వచ్చేటువంటి ఆరాధనని ఆగ్రాణించడానికి ఆయన ఎదురు చూస్తున్నటువంటి సత్యాన్ని మనకు దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడినట్లయితే, సంపూర్ణమైన
సంపూర్ణముగా మనము ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్లయితే మన ఆరాధనని ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించి ఉంటున్నాడు, మనలందరినీ కూడా మన మీద దృష్టి పెడుతూ ఉంటున్నాడు, తానున్నటువంటి ఆకాశంలో నుంచి మన మీద దృష్టిస్తూ ఉంటున్నాడు, ఆయన మనల్ని చూస్తూ ఉంటున్నాడు, ఆయన మనల్ని నిర్మించినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు, మన క్రియలన్నిటినీ కూడా ఆయన విచారించినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు, ఆయన మనల్ని దర్శించి మనల్ని ఈ లోకములో నడిపించేటువంటి ఆదరణకర్తగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయనని ఆరాధించాలి అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, 16-17 వచనాల్లో చూసినట్లయితే, ఏ రాజును సేనాబలము చేత రక్షించబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు అని చెప్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడినప్పుడు ఆ న్యాయాధిపతుల కాలంలో కానివ్వండి, దైవజనుడి మోషే జీవితంలో కానివ్వండి, వారు ఎప్పుడైతే దేవుని మీద సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడ్డాడో, ఆయన యందు విశ్వాసం ఉంచి ఉంటున్నారో, దేవుడు వారిని తప్పించినట్లుగా, వారిని రక్షించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇశ్రాయేలీయుల కంటే గొప్ప జనాంగము చేతిలో నుంచి కూడా, వారికి ఉన్నటువంటి అనేకమైన గొప్ప రాజులందరి చేతిలో నుంచి కూడా ఆ జనాంగాన్ని ఆయన తప్పించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, 18-19 వచనాల్లో మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల జీవితాలలో ఆయన అనుగ్రహించినటువంటి రక్షణని మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన వారి జీవితాలలో మరణము నుంచి తప్పించాడు, కరువు నుంచి తప్పించాడు, ఆయన వారి జీవితాలలో కృప వెంబడి కృపని అనుగ్రహించి అధికమైనటువంటి కృపలోనికి వారి జీవితాలను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కాబట్టి ఆయన సంకల్పములు, ఆయన ఉద్దేశములు, ఆయన ఆలోచనలు మన జీవితాలలో అలనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల జీవితాలలో ఏ రీతిగా అయితే నెరవేర్చి ఉంటున్నాడో, ఈనాటికి నెరవేరుస్తూ ఉంటున్నాడో, ఆ రీతిగానే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఉదయకాల సమయంలో ఆయనను ఆరాధించడానికి వచ్చినటువంటి మరొక సమయంలో ఆయన జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు కదా. అలనాడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణని, ఆ మరణము నుంచి తప్పించడాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈనాడు నిన్ను నన్ను కూడా సజీవుల లెక్కలో ఉంచి సజీవుడు అయినటువంటి దేవుని ఆరాధించడానికి మనల్ని సజీవులుగా ఈ లోకములో ఉంచి ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ సజీవుడైనటువంటి దేవుని ఈనాడు నీవు నేను కూడా ఆరాధించాలి అనేటువంటి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అయితే 4వదిగా ఎలా ఆరాధించాలి అని చెప్పి మరొక ప్రశ్న మనల్ని చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఎలా ఆరాధించాలి అంటే 33వ వచనంలో 2వ భాగము ఉత్సాహధ్వనితో ఆయనను ఆరాధించాలి అని చెప్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మొదటి వచనము మొదటి భాగములో ఆనందగానము చేయుడి అని చెప్తూ ఉంటున్నాడు. అంటే ఆయనను ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నేను కూడా ఆయనను బిగ్గరగా ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము, ఆయనను సంతోషముతో ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము, ఆయనను ఉత్సాహముతో ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము తప్ప ఎందుకు వచ్చామో మనము ఈ యొక్క మందిరానికి, సెలవు రోజు కూడా దేవుని సన్నిధికి మనం రావాల్సిన అవసరం ఏంటి అనేటువంటి ఒక నిరుత్సాహపూరితంగా ఈ యొక్క మందిరానికి కనుక వచ్చినట్లయితే ఈ మొదటి 3 వచనాల్లో దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, మనము ఆరాధించేటువంటి ఆరాధన బిగ్గరగా ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము. మన హృదయాలలో ఆయన పట్ల సంతోషము వ్యక్తము చేస్తూ, మన హృదయాలలో ఆయన పట్ల ఆ యొక్క ఉత్సాహాన్ని, ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన పట్ల వ్యక్తము చేస్తూ ఆనందించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అలవాటుతో కూడినటువంటి మాటలతో కాక దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకున్నటువంటి వారమై, దేవుడు మన కొరకు ఏ ఏ కార్యాలను చేశాడు అనేటువంటి విషయాలను అవగాహన చేసుకున్నటువంటి వారమై దేవునిని బిగ్గరగా, సంతోషముగా, ఆనందముగా ఆయనను ఆరాధించాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మనము ఒక సాటి అయినటువంటి వ్యక్తికి మనము సహాయము చేసినప్పుడు వారి ముఖములో ఎటువంటి చిరునవ్వు లేకుండా, వారి హృదయములో ఎటువంటి సంతోషము లేకుండా ధన్యవాదములు అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ లెస్గా ఉండి ఆయన వచ్చి మీకు థ్యాంక్స్ అని చెప్తే మీరు ఎప్పుడైనా సంతోషిస్తారా?
ఎప్పుడు కూడా సంతోషించము. ఎందుకు అంటే మనము ఆ యొక్క సహాయాన్ని చేయడానికి ఎంతగా మనము శ్రమించాము, ఎంతగా ప్రయాసపడ్డాము, ఎంతగా త్యాగము చేశాము అనేటువంటి విషయాలు మనకి తెలుసు. కానీ అవతల బహుశా సహాయం పొందినటువంటి వ్యక్తికి ఆ అవగాహన లేకపోయి ఉండవచ్చు. అందును బట్టి ఈనాడు విశ్వాసమైనటువంటి నీవు నేను కూడా దేవుడు చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోయినటువంటి వారమై, ఆయన శరీరధారిగా ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చి ఆ సిలువలో నలగొట్టించుకున్నాడు. ఆ సిలువలో ఆఖరి బిందు వరకు రక్తాన్ని కార్చాడు. ఆ సిలువలో ఆయన మన కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు. మనము దేవునితో ఎటువంటి సంబంధము సహవాసము లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన నరావతారిగా మధ్యవర్తిగా దేవునికి నీకు మధ్యలో ఆయన మధ్యవర్తిగా వచ్చి నిన్ను రక్షించడానికి చేసినటువంటి ఆ త్యాగాన్ని బహుశా మర్చిపోయి ఉంటున్నావేమో. అందుకే దేవుని ఎడల ఎటువంటి కృతజ్ఞత భావము లేకుండా మనము జీవిస్తూ ఉంటున్నామేమో. అందును బట్టే మనము అలవాటుతో కూడినటువంటి మాటలతో ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నామేమో. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి మేలుని జ్ఞాపకము చేసుకొని, మరి ముఖ్యంగా ఆత్మ సంబంధమైన పర సంబంధమైన శరీర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని జ్ఞాపకము చేసుకొని, ఆయన మన జీవితాలలో చేసినటువంటి ప్రతి మేలు కార్యాన్ని జ్ఞాపకము చేసుకొని, మరి ముఖ్యంగా నిన్ను రక్షించటానికి ఆయన పడినటువంటి ప్రయాస అంతటినీ కూడా జ్ఞాపకము చేసుకొని హృదయపూర్వకంగా బిగ్గరగా సంతోషముతో ఉత్సాహముగా ఆనందముగా ఆయనని ఆరాధించాలి అని చెప్పి దేవుడి ఉదయకాల సమయంలో ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కానీ అలవాటుతో కూడినటువంటి మాటలతో ఒకవేళ దేవుని ఆరాధిస్తున్నట్లయితే ఆ ఆరాధన దేవునికి అంగీకార యోగ్యమైనది కాదు. ఆ ఆరాధన వలన దేవునికి ఎటువంటి సంతోషము లేదు. ఆ ఆరాధన వలన దేవుడు ఘనపరచబడడు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయనని ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నేను కూడా ఎటువంటి హృదయ స్థితి కలిగి ఉంటూ ఉన్నాము? నిజముగా దేవుని చేత నీతిమంతులముగా నిర్దోషులముగా తీర్చబడి ఉంటూ ఉన్నామా? ఒకవేళ నీతిమంతునిగా తీర్చబడి ఉన్నట్లయితే దేవునికి స్తోత్రము. ఆ నీతిని దేవుడు నీవు ఎరగనటువంటి నీతిని నీకు ఆపాదించిన తర్వాత ఆ నీతిని నీవు కొనసాగిస్తూ దేవుని మందిరానికి వచ్చి ఆయనని ఆరాధించడానికి వచ్చినట్లయితే దేవునికి స్తోత్రము. ఒకవేళ మన చూపులు, మన మాటలు, మన ఆలోచనలు, మన నడవడిక, మన ప్రవర్తనను బట్టి ఎక్కడైనా జారిపోయి ఉంటున్నామేమో దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాడు కదా, ఆయన సన్నిధిలో ఆయన దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడిన తరువాత ఎటువంటి హృదయములో ఎటువంటి కపటము లేకుండా ఆయన దృష్టిలో యథార్థవంతులుగా మార్చబడిన తరువాత చేసేటువంటి ఆరాధనను మాత్రమే ఆయన అంగీకరిస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు అంగీకారం యోగ్యమైనటువంటి ఆ యొక్క ఆరాధనని నీవు నేను కూడా అర్పించడానికి దేవుడు సహాయం చేసి నడిపించును గాక.